హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి నేను టమాటో చారు చూయించబోతున్నాను. ఇది రసం కాదు, అలా అని పప్పుచారు కాదండి. కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో చేస్తున్నాను. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు, ఇన్‌స్టంట్‌గా ఏమైనా కర్రీ లేకుండా, సెపరేట్‌గా ఏమైనా బాగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, పాన్ వేడవ్వగానే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర అలాగే ఆవాలని యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్‌ని పెద్ద పెద్ద చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి 2 యాడ్ చేస్తున్నాను ఒకేసారి. అయితే ఈ చారుకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ని ఎక్కువ వేగనివ్వద్దు. ఇలా పెద్ద పెద్ద చీలికలుగానే కట్ చేసి కొంచెం ఒక 40% ఫ్రై అవ్వగానే కరివేపాకు కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. చారులో కొత్తిమీర కంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను మీడియం సైజ్ టమాటాలని 3 టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. ఆనియన్స్ అలాగే టమాటాలు కొంచెం ఇలా ఒకసారి కలుపుకొని దీనిలో తగినంత పసుపు అలాగే టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి రెండు యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ అలాగే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. అలాగే టమాటాలు గుజ్జు గుజ్జుగా అవ్వటానికి మూత పెట్టి నేను ఇక్కడ మగ్గనిస్తున్నాను. మూత పెట్టి మగ్గితే ఏంటంటే టమాటాలో ఉన్న రసం అంతా దిగిపోద్ది కదా, టేస్ట్ అనేది మరింత ఎన్హాన్స్ అవుతుంది. ఈ రెండు మగ్గటానికైతే కొంచెం టైం పడుతుంది కదా. ఈలోగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇది పప్పు అండి, ఉట్టిపప్పు అయితే ఉప్పు మరియు పసుపు 2 వేసి ఉడికించుకున్న మెత్తటి పప్పు. అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా చాలా ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్సీకి వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. అయితే చారులో ఈ పప్పు యాడ్ చేయటం వల్ల చారు అనేది చిక్కగా చాలా గుత్తగా అలాగే గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది. వెనకటి కాలం పెళ్ళిళ్ళలో కూడా ఇక్కడ వంటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలాగ పప్పునైతే మిక్సీ వేయిస్తారు. మిక్సీ కాదు, అప్పుడు మిక్సీలు ఉండే కాదు కదా అంతగా, రోట్లో రుబ్బిచ్చేవాళ్ళంట. ఎందుకంటే ఇలా మెత్తగా ఉన్న పప్పు చారులో వేసి ఉడికిస్తే అదొక టేస్ట్ ఉంటుంది. అలాగే డైరెక్ట్గా మనం ఏదైతే పప్పు వండుకున్నామో అది చారులో వేసి ఉడికిస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత దీంట్లోకి వాటర్ ఉంటాయి కదా, కొంచెం వాటర్ని కూడా వేసుకొని పల్చని కన్సిస్టెన్సీలోకి చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని ఏవైతే మనకి ఫ్రై అవుతున్నాయో ఆనియన్స్ అలాగే టమాటో దానిలో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా గుజ్జు గుజ్జుగా ఏగిపోయాయి టమాటాలు. దీంట్లో కొంచెం కారం కూడా ముందే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పప్పు మిక్స్ ఉంది కదా మనం గ్రైండ్ చేసింది, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పప్పు మిక్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది టమాటో గుజ్జులో బాగా ఇనికిపోయి ఉడుకుతుంది. ఈ టైంలో కొంచెం వాటర్ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టి ఉంచుకున్నాను. ఈ నానబెట్టిన చింతపండుని ఇలా చారులో స్క్వీజ్ చేసి వేసుకోవాలి. చింతపండు కూడా యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి చారుని. చూస్తున్నారు కదా, ఇట్లా టేస్ట్ అయితే ఇక్కడే మీకు అర్థమవుతుంది చూస్తుంటేనే. బాగా మంచిగా అన్నీ కలిసి ఉడుకుతున్నాయి కదా. ఇన్స్టెంట్గా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇట్లా ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలూ ఫ్రై కాంబినేషన్ కానీ ఏమైనా ఫ్రై ఉన్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసేసుకుంటే టేస్ట్ కూడా కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇలా ఉడికిన తర్వాత చింతపండు కూడా వేసి 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను నేను. టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. బెల్లం ముక్కతో పాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు టేస్ట్ బాగుంటుంది కదా. మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.